గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్కర్ మీమర్స్. మనకి తెలిసిందే ఈ మధ్య చాలా ఏపీలో చాలా వింత వింతయన్ని బయటకు వస్తున్నాయి. అందులోనే మొన్న బయటకు వచ్చింది లడ్డు కాంట్రవర్సీ. అది మీ అందరికి తెలుసు, మీరు అందరూ తెలుసుకునే ఉంటారు, ఎందుకంటే అది హాట్ టాపిక్ గా నడుస్తుంది 2 స్టేట్స్ ఇంకా ఇండియా మొత్తం మీద. సో దానిలో అయితే ఇప్పుడు కొత్త కోణం బయటకు వచ్చింది అనమాట. అంటే లడ్డూకి సంబంధించింది కాదు, దాని మీద ఒక కాంట్రవర్సీ అయితే ఇప్పుడు నడుస్తుంది. అదే సత్యం సుందరం అనే సినిమా అయితే మన దేవరాకి తర్వాత రోజు అంటే 28th, అది తమిళ్లో 27th రిలీజ్ అవుతుంది, తెలుగులో 28th రిలీజ్ అవుతుంది. దాని ప్రీ లాంచ్ ఈవెంట్ అనలేము కానీ ఒక ప్రమోషనల్ ఈవెంట్ అయితే జరిగింది. అందులో కార్తీక్ గారు అయితే కొన్ని మీమ్స్ కి రియాక్ట్ అవుతూ లడ్డు మీద కొన్ని వర్డ్స్ అయితే అన్నారు. దాన్ని మీకు కొంచెం మనం వీడియో చూద్దాం. లడ్డు కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా నాయనా? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిట్యుయేషన్స్ కావాలి మాకు, అంతే. సిట్యుయేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. సరే ఓకే, నెక్స్ట్ మేము దీనికి రియాక్ట్ అవుతూ అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక వాక్యాలు అయితే వదిలారు బయటికి. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి, అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. దీనికైతే గాయస్ ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఎందుకంటే మీమ్స్ ఇది స్టార్ట్ అవడం ఎలా అయిందంటే, ఇప్పుడు అక్కడ ఉంది కదా తను ఇప్పుడు మీమ్స్ అంటే వాళ్ళకి తెలుసు ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ కి ఇలా కాంట్రవర్సీ అవుతుందని, అయినా చేయడం అది యాంకర్ తప్పు. అలా చేయడం వల్ల యాంకర్ వల్ల ఇదంతా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సెన్సిటివ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవడంలో తప్పే లేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యత, ఆయన రాష్ట్రంలో ఏం జరుగుతుందో, రాష్ట్రం వల్ల ఏం జరుగుతుందో చూసుకోవడం ఆయన బాధ్యత. సో ఇందులో పవన్ కళ్యాణ్ తప్పట్టడానికి ఏం లేదు. అలానే మనం కార్తీని కూడా తప్పు పట్టలేము, ఎందుకంటే అతను ఇంటెన్షనల్ గా అనలేదు. సో దీనికి రిప్లైగా కార్తీ అనేది ఒక ట్వీట్ అయితే వదిలాడు, దాన్ని చూద్దాము. డియర్ పవన్ కళ్యాణ్ సార్, విత్ డీప్ రెస్పెక్ట్స్ టు యూ, అంటే నేను మీకు చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను. ఐ అపాలజైజ్ ఫర్ ఎనీ అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ కాజ్డ్. నా వల్ల ఏదన్నా జరగకూడదు జరిగితే నన్ను క్షమించండి, నేను అది చెయ్యాలని చేయలేదు. యాజ్ హంబుల్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా ఐ ఆల్వేస్ హోల్డ్ అవర్ ట్రెడిషన్స్ డియర్ విత్ రిగార్డ్స్. అంటే ఇప్పుడు తను అనుకోవాలని లేదు, అనాలని అనలేదు, తను వెంకటేశ్వర స్వామికి చాలా భక్తుడు. సో ఇవన్నీ జరగలేదు, ఇవన్నీ అన్ఇంటెన్షనల్ గా జరిగిపోయినాయి అని. సో ఇప్పుడు మిస్టేక్ ఎవరితో మీరు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మిస్టేక్ ఎవరిది కాదు, ఎందుకంటే ఇది మనం కూడా ఫ్లోలో 100 అంటూ ఉంటాం, అలా అని అందరిది మిస్టేక్ అనలేం కదా. సో గాయ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఎవరిది మిస్టేక్ కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్.